హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మీకు మళ్ళీ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను. కందగడ్డ పులుసు అండి. ఇది కందగడ్డ పులుసు, చామగడ్డ కాదు, బెట్టకాయ కాదు, కందగడ్డ పులుసు అండి. చూడండి, కందగడ్డను పొట్టుది పీల్ అవుట్ చేసేసి ఇలా పీసెస్ చేసుకున్నాను. కొంచెం ఆనియన్ పీసెస్ కట్ చేసుకున్నాను, కొన్ని పచ్చిమిర్చి అండ్ చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను. ఇప్పుడు మాత్రం ప్రాసెస్లో కొన్ని ఆనియన్స్ని దొడ్డుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇది ఫర్ గ్రైండింగ్ పర్పస్ మనం గ్రైండ్ చేస్తామన్నమాట. అందుకని కొన్ని ఆనియన్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇంకొంచెం వచ్చేసి మసాలాకి వచ్చేసి కొన్ని జీలకర్ర, కొంచెం ధనియాలు అండ్ కొన్ని మెంతులు ఫ్రై చేశాను. చూడండి, జీలకర్ర కొంచెమే, మెంతులు ధనియాలు ఎక్కువ. జీలకర్ర హాఫ్ స్పూన్ అయితే మెంతులు ధనియాలు ఒక 1 స్పూన్ తీసుకొని ఇలా ఉట్టిగా ఫ్రై చేశానండి. కర్రీ తాలింపు స్టార్ట్ చేస్తున్నానండి. బౌల్ పెట్టుకున్నాను, ఆయిల్ పోసేసాను. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మళ్ళీ ఇందులో కొన్ని మెంతులు వేసుకోవాలి అండి. మెంతులు, ఆవాలు అండ్ జీలకర్ర ఇది మళ్ళీ వేసుకోవాలి. దీంట్లో స్పెషాలిటీ అదనమాట. మెంతులు అనేది ఎందుకంటే ఆల్రెడీ మనము ఫ్రై చేసుకున్నాం కదా గ్రైండింగ్ కోసం, అది కాకుండా వితౌట్ ఫ్రై చేయడం ఇందులో కొన్ని మెంతులు వేసుకోవాలి తాలింపులో. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చే వరకు వేయించి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు వేయగానే ఆ గడ్డలు వేసేసుకోవాలండి. కందగడ్డలు, ఈ గడ్డలు వేసి కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇంతలో ఇది వేగుతూ ఉంటే ఇంతలో మనము మసాలా గ్రైండ్ పని చూద్దామా. మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు, ధనియాలు, కొంచెం జీలకర్ర, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా అంత సాల్ట్, ఎందుకంటే కర్రీలో మళ్ళీ వేస్తాం కాబట్టి టేస్ట్ చూసి సాల్ట్, కారం పొడి కూడా మనం ఇందులోనే వేసుకోవాలి. పులుసు కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువనే వేస్తానండి. ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఎమ్మి టేస్టీ మసాలా రెడీ. చూడండి ఎంత బాగుందో పేస్ట్. ఇందులో చింతపండు పులుసు వేసేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా. ఇప్పుడు చింతపండు పులుసు నేను కొంచెం ఇందులోనే వేసేస్తున్నాను. చింతపండు పులుసు ఇలా పోయడంలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గ్రేవీ మంచి చిక్కగా అవుతుందండి, అంటే యూనిఫామ్గా మిక్స్ అయి ఉంటుంది. అందుకని నేను ఇందులో వేస్తాను. సో ఇవి అప్పటివరకు ఫ్రై అయ్యాయి కదండి, ఉడికాయి. చూడండి, ఒక 80% ఉడికితే చాలండి. ఇప్పుడు మనము మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ లిక్విడ్ ఇందులో వేసేస్తున్నాను. చూడండి లిక్విడ్ ఎంత యూనిఫామ్గా కలిసిందో. సో పులుసు పోసాక కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి, కొంచెం ఒక హాఫ్ స్పూను. నెక్స్ట్ ఇది కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు కొబ్బరి పొడి వేస్తే సరిపోతుంది. సో పులుసు మసిలిందండి అండ్ గడ్డ కూడా ఉడికింది బాగా. ఓకే, ఇప్పుడు మనము కొబ్బరి పొడి వేస్తే సరిపోతుంది. చూడండి, కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి వేసేసాను కదా, ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ అవ్వాలి మంచిగా. అయితే ఎమ్మి టేస్టీ చామగడ్డ పులుసు, కందగడ్డ పులుసు రెడీ అండి. చూసారా వ్యూవర్స్? సో ఎమ్మి టేస్టీ కందగడ్డ పులుసు. నాకు చామగడ్డ అని వస్తుందండి, నేను ఎక్కువ చామగడ్డ చేస్తాను. సో ఇది మాత్రం కందగడ్డ పులుసు. సో కందగడ్డ పులుసు రెడీ. ప్లీజ్ మీరు ట్రై చేయండి అండ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. ఓకే, బాయ్ అండి, సీ యూ, బాయ్.
ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడా, కింద ఉన్నాడా? కొంచెం గార్నిషింగ్కి కొత్తిమీర వేసానండి.